ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేసుకోవాలనుకున్న కపుల్స్ మనం ఈ టెస్ట్ చేసుకోవడం వల్ల తర్వాత ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ అవుతుందా లేదా తెలుసుకోవచ్చు. ఫస్ట్, ఉమెన్ ఆర్ బార్న్ విత్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్. సో ఆ ఎగ్ కౌంట్ ఎప్పుడు ఎవరికి తక్కువ ఉంటుందో మనకు తెలీదు. చాలామందికి మేము క్లినికల్ ప్రాక్టీస్లో చూస్తున్నాము, వాళ్ళ ప్రెగ్నెన్సీ 5-6 ఇయర్స్ అయినాక పోస్ట్పోన్ చేసుకొని వచ్చేసరికి ఎగ్స్ అన్నీ తగ్గిపోతుంటాయి. సో మీ మ్యారేజ్ అయిన వెంటనే మీరు ఇప్పుడు ప్రెగ్నెన్సీ వద్దు, నేను పోస్ట్పోన్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ విమెన్లో ఎగ్ కౌంట్ బాగుందా, ఏమైనా తగ్గిపోయే ఛాన్స్ ఉందా లేదా అది టెస్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో అది ఫస్ట్ మనకి స్కాన్ ఉంటుంది, యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్. అది డే 2 నుంచి డే 5 వరకు స్కాన్ చేసుకుంటే మీ ఎగ్ కౌంట్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. అండ్ బ్లడ్ టెస్ట్ AMH, యాంటీ ములేరియన్ హార్మోన్. ఈ 2 టెస్ట్ చేయడం వల్ల మీ ఎగ్ కౌంట్ రిజర్వ్ అనేది బాగుందా లేదా, బాగుంటే మీరు ఒక 6 months or 1 year పోస్ట్పోన్ చేసుకున్నా ఫర్దర్గా ఫర్టిలిటీ ఎఫెక్ట్ అవ్వద్దు అని కన్ఫామ్గా తెలిస్తే మీరు అలా పోస్ట్పోన్ చేసుకోవచ్చు. అండ్ మేల్స్లో అయితే సింపుల్ టెస్ట్ సెమెన్ అనాలిసిస్. సెమెన్ కౌంట్స్, మొటిలిటీ అవన్నీ కూడా బాగున్నాయా లేదా, ఇది ఒక స్టాండర్డ్ ల్యాబ్, అంటే ఒక ఫర్టిలిటీ స్పెషల్ సెంటర్కి అటాచ్డ్ ల్యాబ్లో మీరు చెక్ చేసుకుంటే కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ ఈ పారామీటర్స్ అన్నీ బాగున్నాయి అంటే అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో మీరు ఒక షార్ట్ టర్మ్ వరకు ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేసుకున్నా ఎఫెక్ట్ అవ్వదు.